టీపీసీసీ కార్యవర్గ కసరత్తు దాదాపు పూర్తయింది. నేడో రేపో ఏ క్షణానైనా అధికారిక ప్రకటన విడుదలయ్యే ఛాన్స్ ఉందని గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. మరి విస్తరణలో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి? పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని చూస్తున్న అధిష్టానం పీసీసీ కార్యవర్గ కూర్పులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? కొత్త కమిటీ ఎంపికపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది? పూర్తి స్టోరీలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి పదవుల పందారానికి వేలైంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా పీసీసీ నూతన కమిటీలపైనే చర్చ. ఇందులో చోటు దక్కిదెవరికి? పార్టీ కోసం కష్టపడ్డ వారికి న్యాయం జరుగుతుందా, లేక పైరవీలకే ప్రాధాన్యతనిస్తారా అని పార్టీ వర్గాల్లో చర్చ షురూ అయింది. రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలు, ఆశావహుల వినతులను పరిగణలోకి తీసుకుని అధిష్టానం చేపట్టిన కసరత్తు ముగింపు దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా లిస్ట్ వెలువడే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి సంవత్సరన్నర పూర్తయింది. పీసీసీ చీఫ్గా రేవంత్ నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన హస్తం పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం పగ్గాలు చేపట్టిన రేవంత్ కొన్ని నెలల పాటు పీసీసీగాను కొనసాగారు. అనంతరం దేశవ్యాప్తంగా పీసీసీ మార్పులో భాగంగా తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించింది అధిష్టానం. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం రేవంత్ కావడంతో పీసీసీ చీఫ్గా బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం ఇచ్చింది ఏఐసీసీ. ఇప్పటి వరకు పూర్తిస్థాయి కార్యవర్గం ఏర్పాటు కాలేదు. ఇప్పటికీ టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కార్యవర్గమే కొనసాగుతోంది. పీసీసీ కార్యవర్గ కూర్పు ఇప్పటికే లేట్ కావడంతో ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని ఆ పార్టీ లీడర్లు బలంగా కోరుకుంటున్నారు. అయితే కమిటీల ఎంపికకు జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా ఆశావాహులతో కూడిన లిస్టును రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఢిల్లీకి పంపించింది. కోర్ కమిటీ సూచించిన నాయకుల పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి మీనాక్షి నటరాజన్ అందజేసినట్లుగా పీసీసీ వర్గాలు తెలిపాయి. దీనిపై కసరత్తు మొదలుపెట్టిన అధిష్టానం ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శులతో ఢిల్లీలో నేరుగా సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకుంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను జూమ్ ద్వారా అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీపాదాస్ మున్షి ఉన్నప్పుడే దాదాపు కార్యవర్గ కసరత్తు పూర్తయింది. కానీ అనూహ్యంగా మీనాక్షి నటరాజన్ కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత పేర్లు మారాయట. వర్కింగ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ప్రదేశ్ అడ్వైజరీ కమిటీ, ఎలక్షన్ కమిటీ, ప్రచార కమిటీ, క్రమశిక్షణ కమిటీ, అనుబంధ సంఘాలు, అధికార ప్రతినిధులు ఇలా అందరి లిస్టు ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఓసీలలో రోహిన్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, దళిత సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ప్రీతం, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, బాలు నాయక్, ఇక మైనార్టీల నుంచి అజ్మత్ హుస్సేన్, ఫయీం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహిళా కోటా నుంచి గద్వాల్ నేత సరిత, తిరుపతయ్య పేర్లు చర్చకొస్తున్నాయి. పీసీసీ కార్యవర్గంలో 60% తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు పదవులు దక్కనున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ పదవుల్లో అవకాశం రాని వారికి పీసీసీ కమిటీల్లో చోటు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారిని టీపీసీసీ కార్యవర్గంలోకి తీసుకోవద్దని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ కార్యవర్గంలోకి రావాలని అనుకుంటే ఖచ్చితంగా నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్లో ఆశావహుల లిస్ట్ ఎక్కువగా ఉండడంతో పదవుల ఎంపిక అధిష్టానానికి కష్టతరంగా మారింది. ఈ పోటీ వల్లే కేబినెట్ విస్తరణ ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. అలాగే సామాజిక సమీకరణాలపై కోర్ కమిటీలో నాయకుల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆ ప్రభావం ఒక్క పీసీసీ కార్యవర్గంలోనే కాకుండా అటు మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీ కూడా పెండింగ్ పడుతూ వస్తున్నాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ తీసుకోబోయే నిర్ణయం ఎంతో కీలకంగా మారనుంది. ఈ కొత్త కమిటీ లోకల్ బాడీ ఎన్నికలకు ఎంతగానో ఉపయోగపడుతుందనే చర్చ కూడా మొదలైంది. వీలైనంత త్వరగా పార్టీ పదవులు అప్పజెపితే బెటర్ అని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.